స్కూల్ ఎన్నింటికి? 9 గంటలకు మేడం. మరి టైం దాటిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నారు? మీ మౌనం కాదు నాకు కావాల్సింది, సమాధానం. అది పిల్లలు ఇంకా అందరు రాలేదు కదా మేడం. ఎందుకు రాలేదు సార్? వచ్చిన వాళ్ళైనా బుద్ధిగా ఉన్నారా? కంట్రోల్లో పెట్టాల్సిన మీరే కంట్రోల్ తప్పారు కదా. మీరు ముందు స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లలు ఎందుకు కరెక్ట్ గా ఉండరు? మేడం, మిమ్మల్ని ఏమనట్లేదు సార్, మీలా లేని వీళ్ళని అంటున్నాను. ఇలా కుదరదు సార్. అందరూ వినండి, నేను మీ హెడ్ మాస్టర్ని, వీరు కూడా ఇక్కడ టీచర్. ఇక నుంచి రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక్కడ పని చేయాలంటే ఉండొచ్చు, లేదంటే సర్పంచ్ గారి స్కూల్కే పోవచ్చు. ఇక్కడే ఉంటాం మేడం. ఉండడం కాదు సార్, శ్రద్ధ చూపించాలి. అది నాకు రిజల్ట్స్ లో కనపడాలి. రేపటి నుంచి స్కూల్ 9 గంటల కల్లా 8:50 వరకు అందరూ ఇక్కడ ఉండాలి. రాని వాళ్ళు కూడా రావాలి. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం నీట్గా కనపడాలి. ముందుగా ప్రేయర్ చేయాలి, బుద్ధిగా క్లాస్కి వెళ్ళి చదువుకోవాలి. ఎవరు ఏ మాత్రం లేటుగా వచ్చినా, ఏ క్రమశిక్షణ తప్పినా 100 రౌండ్లు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తాలి. అది టీచర్స్ కి కూడా వర్తిస్తుంది. క్రమశిక్షణ లేనిది ఏది సాధించలేము. అది 100% ఇక్కడ కనబడాలి. నిన్న పెళ్లి లాగిపోయిన అమ్మాయిలు ఎక్కడా? రాలేదు మేడం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి తీసుకుని రండి. వాళ్ళ ఇల్లు మాకు తెలియదు మేడం. నాకు తెలుసు మేడం, నేను తీసుకొస్తాను. మార్చేశాను మేడం, అంతా మార్చేశాను. చూడండి, భయం అనేది పదవిని చూసి రాకూడదు. మీ బాధ్యత తెలుసుకొని రావాలి. పిల్లల ఆరోగ్యాలతో శుభ్రత లేని చోట చేసి చెలగాటలాడకూడదు. ఇంకెప్పుడు చేయను మేడం, క్షమించండి. మేడం, తీసుకొచ్చాను. మేడం, మీరు కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టరా? ఇక మీరు స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు అనుకున్న కలల్ని సాకారం చేసుకోవచ్చు. మీకు నేనున్నాను. దించండి, కష్టపడి చదవండి. దండం మీరు పెట్టించుకునే స్థాయికి మీరు రావాలి. అలాగే మేడం. నాకు కలెక్టర్ కావాలనే కోరిక మేడం. నీకండగా నేనుంటాను. మీకేం కావాలన్నా చదవండి, నేను మీ వెనకుంటూ ముందుకు మిమ్మల్ని నడిపిస్తాను. సార్, పాఠాలు చెప్పాలి అని తప్పించేవారు కదా, వచ్చారు. వెళ్ళి చెప్పండి. ఓకే మేడం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళండి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఫస్ట్ నోట్ డౌన్. మీరు చదువుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు మాస్టారు. సార్, నిన్న గుళ్ళో పెళ్లి ఆపేసింది చూడండి, ఆవిడ ఎవరో కాదు సార్, మా స్కూల్కి హెడ్ మాస్టర్. అవునా? ఇందాకే ఆర్డర్స్తో వచ్చింది. మాకు ఫుల్ క్లాస్ ఇచ్చింది. చూస్తుంటే మీ స్కూల్కి ఎసరచేలా ఉంది సార్. అదంత ఈజీ కాదులే మాస్టారు. పెళ్ళిళ్ళు ఆపినంత మాత్రాన హీరో అయిపోదు. హెడ్ మాస్టర్గా వచ్చినంత మాత్రాన బడిని నడిపేయదు.
వచ్చిందాన్నే వచ్చినట్టే పంపించేస్తాను. అంతు చూస్తా. మీరేం కంగారు పడబోకండి, నేను చూసుకుంటా. ఓకే సార్. కూర్చోండి 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 కూర్చోండి. మేడం, మీరు మా పక్కన. అవును, మీ పక్కనే కూర్చొని భోజనం చేస్తాను. అన్నం దగ్గరే కాదు, అన్నిట్లోనూ అందరూ సమానమే. మీరు గ్రేట్ మేడం. మేడం, నిజంగా మీరింత క్లోజ్గా ఉంటారనుకోలేదు. మాకెవ్వరూ ఇంత సపోర్ట్ చేయలేదు. అసలు మళ్ళీ స్కూల్కి వస్తామని అనుకోలేదు. మీ వల్లే సాధ్యమైంది. సాధ్యం కావు అనుకునేవి కూడా ఇక మీదట ఇక్కడ అవుతాయి. మీరు చేస్తారు మేడం. టీచర్లా కాకుండా ఫ్రెండ్లా గైడ్ చేస్తున్నారు. అన్నీ సాధ్యమవుతాయి. మాతో అద్భుతాలు మీరు చేయిస్తారు. చూసావా, సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఇలా ఉంటే మన ఉనికి ఉండదు. ఉండదు. వచ్చిన దారినే పంపిస్తానని సర్పంచ్ గారు చెప్పారు కదా, చేస్తారు. చిన్నక్క, కలెక్టర్వి నువ్వే అని తెలిస్తే పిల్లలు ఇంకా సంతోషిస్తారు కదా. వాళ్ళ సంతోషమే కాదప్పు, ఊరు బాగు కూడా కావాలి. వచ్చిన పని పూర్తయ్యే వరకు వాళ్ళకి తెలియకూడదు. అమ్మా, మీతో మాట్లాడాలమ్మా. చెప్పండి. మీరేం అనుకోకపోతే రేపటి నుంచి మీరు బడికి రావద్దమ్మా. ఈ ఊరికే రావద్దమ్మా. ఏమైందమ్మా, ఎందుకు రావద్దు అంటున్నారు? ఆ సర్పంచ్ నాగరాజు దుర్మార్గుడమ్మా. మిమ్మల్ని ఏదో చేసేయాలని పథకం పన్నుతున్నాడమ్మా. అందుకే చెప్తున్నానమ్మా, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. దయచేసి రాబాకండి. చూడండి, నేనెవరో ఏదో చేస్తారని భయపడ్ను. మిమ్మల్ని ఈ ఊరిని కాపాడ్డానికే వచ్చాను. కాపాడతాను. అవునండి, మా కోసం మీరేం భయపడకండి. మేడం మళ్ళీ రాలేదంటే ఆచారం మళ్ళీ మొదలు పెడతారు. ఆడపిల్లల జీవితాలు బలైపోతాయి. అది నిజమేనమ్మా, కానీ ఆ పాపాత్ముడు మిమ్మల్ని చేస్తాడనేదే మా భయమమ్మా. ఇంతకు ముందు కూడా మీలాగే పెద్ద మాస్టర్ వస్తే ఆయన్ని చంపేశారమ్మా. చంపేశారా? అవునమ్మా, కానీ అతనే ఆత్మహత్య చేసుకున్నాడని పోకారు పుట్టించి నమ్మించారమ్మా. వాళ్ళంత రాక్షసులు తల్లి. వాళ్ళేమైనా కానివ్వండి, నేను చెప్తున్నాను కదా, ఈ ఊరిని నేను కంపల్సరిగా మారుస్తాను. మీ అందరి జీవితాలు బాగున్నాయి అన్నప్పుడే నేను ఇంక ఈ ఊరికి రాను. అప్పటిదాకా వస్తూనే ఉంటాను. ఇక్కడ హెచ్ఎంగా పని చేస్తూనే ఉంటాను. ఊరి కోసం కూడా చేస్తాను. మీరు కూడా ఇలా భయపడకుండా మీ అందరి జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు మాత్రం నేను చెప్పింది చేయాలి. చెప్పండమ్మా, మీరేం చేయమన్నా చేస్తాం. మీ ఊరిని ఎవరో కాదు, మీరే కాపాడుకోవాలి. మీకు అండగా నేనుంటాను. ఇన్నాళ్ళు భయంతో బతికినా మీ భయాన్ని వీడండి. ఒక్కసారి ఆ భయం అనేది వీడితే ఆడదనేది ఆది పరాశక్తి. రావణాసురుడికి 10 తలలున్నా తన ఒక్క చేత్తో నరికే సత్తా ఉన్న శక్తి ఆడది. కానీ మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు సమయం వచ్చింది. మీ పిల్లల భవిష్యత్తు, మీ ఊరి భవిష్యత్తు కోసం మీరొక సైనికుడిలా మారాలి.
సైనికుల్లాగే పనిచేయాలి. శత్రువు గుండెల్లో నిద్రపోవాలి. చెడు కనిపిస్తే ఉరకాలి, అంతం చేయాలి. మీరు భయపడొద్దు, మీకు నేనుంటాను. అలాగేనమ్మా, మేమెవరికి భయపడం. మీరు చెప్పినట్టే చేస్తాం. వస్తామమ్మా. పద. సార్ టైం అయిపోయింది సార్. హెచ్ఎం గారు లోపలికి రానివ్వద్దన్నారు. ఏమయ్యా, ఆవిడ మాట విని మమ్మల్ని రానివ్వవా? ఏంటి చూస్తున్నావు? తీగేటు. సార్, హెడ్ మాస్టర్ గారు చెప్పిందే కదా సార్ నేను చేయాలి. నిన్నగాక మొన్నొచ్చారు. ఆవిడేంటి రూల్స్ పెట్టేది? తీగేటు. తీయే తీయే. సార్ ఆగండి సార్. మేడం, అది విన్నాను. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు సరిగ్గా లేకపోతే ఇప్పుడొచ్చిన వాళ్ళు కూడా రూల్స్ పెట్టొచ్చు. మీకు నిన్నే చెప్పాను, టైంకి మీరైనా సరే రావాలి అని. అసలు ముందు రావాల్సింది మీరే కదా. వచ్చాంగా మేడం. ఇప్పుడు టైం ఎంతైంది? అరగంట లేట్ అయింది మేడం. పక్కూరు నుంచి రావాలండి. నేను విజయవాడ నుంచి రావాలి. ముందే రాలేదా సార్? పని పట్ల నిబద్ధత ఉంటే అన్నీ అవే కుదురుతాయి. మీకు లేదు, అందుకే ఇంకా రాలేదు. రేపు నుంచి కరెక్ట్గా టైంకి వచ్చేస్తాం మేడం. అది రేపు కదండి. మరి ఈ రోజు లేట్ అయిన దానికి పనిష్మెంట్ ఉంటుంది కదా. 100 రౌండ్స్ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తండి. మేడం, మేమా? మీకు వర్తిస్తుంది అని నేను నిన్నే చెప్పాను కదా. మీరా అంటే మరి మీరే. క్రమశిక్షణ లేని వృత్తి చేసినా చేయకున్నా ఒకటే. రూల్ అందరికీ ఒకటే. కష్టం మేడం. బలవంతమేం లేదు. మీరలాగే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ ఉద్యోగాలు ఇక పోయాయని ఉత్తరాలు వస్తాయి. మీరింటికి వెళ్ళి దాన్ని చదువుకోవచ్చు. వద్దు మేడం, 100 రౌండ్లేగా తిరిగేస్తాం. రేపు నుంచి టైంకి వచ్చేస్తాం మేడం. వాచ్మ్యాన్ మేడం, వీళ్ళు గ్రౌండ్ చుట్టూ తిరుగుతారు, లెక్క పెట్టండి. వెళ్ళండి. అందరూ క్లాస్కి పదండి. పదండి. సార్ 100 రౌండ్లు అయిపోయాయి సార్.
చెప్పు మాస్టారు. సార్ హెచ్ఎం ఇక్కడ మమ్మల్ని టార్చర్ పెడుతుంది. అరగంట లేట్ అయిందని 100 రౌండ్లు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించింది సార్. మీరెందుకు పరిగెత్తారయ్యా? ఉద్యోగాలు ఉండవని బెదిరిస్తుంటే ఏం చేయాలి సార్? ఓ, మీ ఉద్యోగాలు తీసేస్తాననే దాకా వెళ్ళిందా? ఏదో చేస్తానన్నారు కదా, చెయ్యండి సార్. ఇప్పుడే మన ఎమ్మెల్యే అన్నతో మాట్లాడతా. మీ ఉద్యోగాలు కాదు, ఆ హెచ్ఎం ఉద్యోగమే పీకించేస్తా. ఆ పని చేయండి సార్. ఎప్పట్లా ఉండొచ్చు. త్వరగా ఆవిడని ఇక్కడ నుంచి పంపించండి సార్. పంపిస్తా. అన్నకిప్పుడే ఫోన్ చేస్తా. ఇక ఉండదు. ఓకే సార్. అభయం ఇచ్చారు, ఈ రోజుతో పోద్ది. పదండి. హలో అన్నా, ఎవరు రాజుగారు వాళ్ళు? సర్పంచ్ గారి సారా కొట్టు మేడం. అవునా? మరి నేను చూడలేదే. కొడుకు పెళ్ళని తీయలేదు మేడం, ఈ రోజు తీసినట్టున్నారు. ఈ గోల మాకు రోజు ఉంటుంది మేడం. ఇక ఉండదు. పదండి. ఆవిడ ఉండదన్నా, ఇంకా కొట్టు ఉండదని వెళ్తుంది. పదండి. పక్కన గుడి ఉండాలి కానీ ఇలాంటివి కాదు అని వెళ్ళి చెప్పు. ఇది ఎవడిదైతే వాడికి. మళ్ళీ కనపడ్డారో ఈసారి నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిపి కాల్ చేస్తాను. ఇది కూడా వెళ్ళి చెప్పు వాడికి. పో. ఈ విషయం అన్నకు చెప్పాలి. ఏంటి మాస్టారు, చెప్పాగా. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. బడి పక్కన గుడి ఉండాలి కానీ ఇలాంటివి కాదు అని మళ్ళీ కనపడ్డారో ఈసారి నిన్ను వాణ్ణి ఇద్దరిని కలిపి కాల్ చేస్తాను. చెప్పు వాడికి.
ఇది సార్ జరిగింది. ఎమ్మెల్యే అనకి ఇప్పుడే చెప్పాను మాస్టారు, తీసేస్తాడు. నాకు చెప్పమందిగా, అన్న చెప్పిందే దానికి వినిపిస్తా. వస్తున్నా.